న్యాయాధిపతులు 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేళ్లకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. చూడండి, దేవుని ప్రజల విషయంలో దేవుని ఆత్మట సహింపలేకపోయిందంట. వారు దురవస్థను చూసి, వాళ్ళు లోక సంబంధంగా బ్రతుకుతూ శరీర సంబంధంగా జీవిస్తూ ఇటు లోకానుసారమైన వాటిని వెంబడిస్తూ పాపానికి బానిసైపోయి భయంకరమైనటువంటి శ్రమ గుండా దురవస్థ గుండా వెళ్తూ ఉన్నారట ప్రజలు. ఆ టైంలో అయితే మరలా వారు దేవుని వైపు తిరిగి మొరపెడుతున్నప్పుడు వారి దురవస్థను చూసి వారు విడవలసింది విడిచిపెట్టి దేవుని వైపు తిప్పబడి ఆ వేదనను చూసిన దేవుని ఆత్మట నలిగిపోయిందట. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను పట్టించుకోడు, నేను తప్పు చేశాను, క్షమించమని అడిగాను, అయినా దేవుడు నా విషయంలో కార్యం చేయడు అని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, లేదండి, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. అయితే మనం తప్పిపోయి చెడిపోయి ఒకవేళ తప్పుదోవ పడుతున్నప్పుడు, చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు అది విడిచిపెట్టుకోవటానికి ఒక దెబ్బ కొట్టైనా మన జీవితాన్ని మారుస్తాడు. ఎందుకంటే రక్షకుడు కాబట్టి మనం రక్షించే దేవుడు ఆయన. రక్షకుడు ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఆయన వైపు ఆకర్షించుకోవటానికి. చూడండి, వారి దురవస్థను చూసట దేవుని ఆత్మ సహింపలేక నలిగిపోయిందట. అంటే నువ్వు పడుతున్న వేదనే కావచ్చు, నువ్వు పడుతున్న అవస్థే కావచ్చు, ఒకవేళ తొందరపడి జీవితంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేసావా, ఆత్మికంగా తప్పుదోవకి వెళ్ళిపోయావా, మానసికంగా నలిగిపోయావా, కుటుంబ పరంగా విడుదల లేకుండా ఉన్నావా, తప్పుని బట్టి చేసిన పొరపాటును బట్టి ఈరోజు నువ్వు నలుగుతుంటే నీ నలిగిపోయే స్థితిని చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు నా దేవుడు. దానికి ఒక సొల్యూషన్ ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఆయన ఏదో చెయ్యబోయే టైంలో మనకు అనిపిస్తుంది దేవుని కార్యాలు అర్థం కావు. మనం అనుకుంటే ఏంటి ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమవుతుంది నా జీవితం, అంటే నేను తప్పు చేశాను కదా, పొరపాటు చేశాను కదా, ఒకవేళ మార్గాన్ని తప్పాను కదా, నాకు ఈ శిక్ష ఏమో, ఇక నాకు పట్టించుకోవేమో అని నువ్వు తప్పును ఒప్పుకొని అల్లాడిపోతున్నప్పుడు నీ అవస్థ చూసి, నీ మనస్సు చూసి, నీ గాయము చూసి, నీ ఇబ్బంది చూసి, నీ వేదన చూసి దేవుడట సహించలేక నీకోసం ఒక త్రోవని సిద్ధపరచబోతున్నాడట. ఆమెన్. ఒక మార్గము నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ వ్యక్తిగత విషయంలో సిద్ధము చేయబోతున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అయితే దేవుని బిడ్డలరా, 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. వీళ్ళ దురవస్థ నుంచి విడిపించుటకు, వీళ్ళ భారము నుండి విడిపించుటకు, వీరి జీవితాలని బాగు చేయుటకు, వీరి కుటుంబాలని తిరిగి శాపం నుంచి విడిపించుటకు దేవుడు ఒక వ్యక్తిని అక్కడ ఎన్నుకోవటం జరిగింది. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకములో పాపములో శాపములో చీకటిలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపమును అడ్డుగోడను తొలగించడానికి దేవుడు ఎలక్ట్ చేసి పంపిన దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి రావటం ద్వారా, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి వెల చెల్లించడం ద్వారా ఈరోజు తండ్రి అయిన దేవునికి మనకి ఉన్న అడ్డుగోడ తొలగిపోయి సమాధాన నిబంధన కలిగిన జనాంగంగా మారిపోయాం. అయితే ఇప్పుడు చదువుకుందాం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యెఫ్తా వేశ్య కుమారుడట. ఎవరితను? వేశ్యకు పుట్టినవాడు. అక్కడ ఆయన సహోదరులు అంటారు, తండ్రి ఉన్నాడు కానీ తల్లి ఎవరంటే వేశ్య, అన్యురాలు. ఆమె గురించిన మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనంటే, నువ్వు వేశ్య కుమారుడివి, అంటే నువ్వు అన్యుకు పుట్టినవాడివి, నువ్వు మా మధ్యలో ఉండొద్దు అని తన సహోదరులు బాధ పెట్టారని వెళ్ళగొట్టారంట. భయంకరమైనటువంటి వేదనతో కృంగిపోయిన స్థితిలో తన తోటివారు వెలేసినప్పుడు, తన తోబుట్టువులు వెళ్ళగొట్టినప్పుడు, తన తల్లి పరిస్థితిని బట్టి సాక్ష్యం లేని స్థితిలో ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఆయన టోబు దేశంలో నివసిస్తున్నాడట. అక్కడ అల్లరి జనం మధ్యలో ఉన్నాడు ఆయన. అంటే జీవితంలో చాలా కృంగిన వ్యక్తి, నలిగిన వ్యక్తి, అలసిన వ్యక్తి, తల్లిని బట్టి సాక్ష్యం లేని వ్యక్తి, తోలివేయబడిన వ్యక్తి, వెలివేయబడిన వ్యక్తి, కృంగిపోయిన వ్యక్తి ఎవరంటే యెఫ్తా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
నీ జీవితం ఒకవేళ వెలివేయబడినా, తృణీకరించబడినా, నిందించబడినా, అవమానపరచబడినా, మనుషుల నుంచి నువ్వు దూరంగా పారిపోవలసిన పరిస్థితులు వచ్చినా, తప్పిపోయిన స్థితిలో ఉన్నా, నీ కుటుంబ జీవితం, నీ పిల్లల విషయం, నీ భర్త విషయం, నీ జీవితంలో జరిగే ఇన్సిడెంట్ని బట్టి నీ స్థితి ఏ విధంగా మారినా దేవుని కృప నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నదని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఎందుకు అంటే, యోఫ్తాని వెతికిన దేవుడే నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఆయన వేశ్య కుమారుడు నువ్వు, నా తండ్రి ఇంట్లో ఉండటానికి లేదన్నారు అన్నలు. ఎందుకంటే భార్య పద్ధతిలో పుట్టిన కుమారులు వాళ్ళు, వేశ్య జీవితం నుంచి వచ్చినవాడు యోఫ్తా. అందుకని నువ్వు అనర్హుడివి, నువ్వు అయోగ్యుడివి, మా దగ్గర ఉండటానికి వీల్లేదు, నువ్వు అర్జెంటుగా మా దేశాన్ని, మా ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపో అని వెళ్ళగొట్టబడిన స్థితిలో ఉంటున్న ఇతనికి ఎంత భయంకరమైన వేదన ఉంటుందండి. అన్నదమ్ములు వెళ్ళగొడుతున్నారు, ఊరి వారి మధ్యలో, కుటుంబాల మధ్యలో నుంచి పాపు వెళ్ళి అట ఆ దేశంలో నివసిస్తున్నాడట. అక్కడ అల్లరి జనముతో ఉన్నాడు, చుట్టుపక్కలంతా అల్లరి వాళ్ళు అక్కడికి వెళ్ళి నివసించిన అక్కడ కూడా మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నా జీవితం ఏంటి, అసలు నా లైఫ్కి ఒక అర్థం ఉందా, నా కుటుంబం ఏంటి, నేను అందరిని వదులుకొని వచ్చేసా, నా లైఫ్ ఏంటి అన్న టైంలో చూడండి, ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఆయన కృప చూపే దేవుడని మాత్రం మనకి నిరూపించగలడు. ఆయన మనం ఎప్పుడు కూడా మనుషులు సెలెక్ట్ చేసుకున్న వారిని దేవుడు సెలెక్ట్ చేసుకోడు. ఆయన ఈ లోకం తృణీకరించిన వారిని దేవుడు సెలెక్ట్ చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎన్ని లక్షల మంది ఉన్నా దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎందుకు పెట్టాడో తెలుసా? నిన్ను యోఫ్తా వలె లేవనెత్తబోతున్నాడు. ఆయన కృప ఈరోజు నీ దగ్గరికి రాబోతున్నది. సహోదరి సహోదరుడా, చూడండి, భయంకరమైనటువంటి ఆ దురవస్థలు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇక్కడ యోఫ్తా పరిస్థితి చూడండి, సహోదరులు వెళ్ళగొట్టేశారు. వెళ్ళిపోయి అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లి జీవితంలో కృంగిపోయి వెళ్ళి కూర్చున్నాడండి. అక్కడ టూబు దేశంలో ఆయన చుట్టూ అల్లరి చేసేవాళ్ళు, చిల్లర వాళ్ళ మధ్యలో ఉన్నాడు. నానేవాళ్ళు లేరు, తల్లిని బట్టి జీవితం వేస్ట్ అయిపోతుంది, తండ్రి ఇంటి వారు రిసీవ్ చేసుకోవట్లేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అలాంటి పరిస్థితులకు వెళ్ళి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. మనల్ని ఎవరు వెళ్ళగొడతారో, మనల్ని ఎవరు రిజెక్ట్ చేస్తారో వాళ్ళకే మన ద్వారా అవసరం కలిగజేస్తాడు దేవుడు. ఎవరు నిన్ను కాదంటారో వాళ్ళే నిన్ను వెతుకుంటూ రాబోతున్నారు. ఎవరు నిన్ను వద్దంటారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నువ్వు కావాలి అనే రోజులు రాబోతున్నాయి. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది, మరణం కంటే బలమైనది. దేవుడికి కావాల్సింది ఎవరంటే మనుషుల చేత తృణీకరించబడిన వారు, మానవుల నుంచి రిజెక్ట్ చేయబడిన వారు, గాయాలతో ఉన్నవారు, దెబ్బలు తిన్నవారు, బాధలు అనుభవించిన వారు, వేదన గుండా ప్రయాణం చేసిన వారు, వారే ప్రభువుకి కావాలా. అందులో నువ్వు ఉన్నావు, ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు నా యేసు కావాలా. ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు నా యేసయ్య. ఎంత ధన్యుడివమ్మా, ఎంత ధన్యురాలివి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ నిన్ను కోరుకుంటుంది. ఆయన కృప నిన్ను వెంటాడుతున్నది. ఎందుకంటే ఆయన నీకు దూరంగా లేడు. నీ జీవితంలో అలజడులు జరుగుతున్నాయి, తృణీకరణ జరుగుతుందంటే ఈ అలజడుల తర్వాత నా దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు. వింటున్నావా? ఏదో చెయ్యబోతున్నాడు. చదువుకుందాం, దాని కంటిన్యూషన్ చదువుదామా? కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేళ్లతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేళ్లతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. చూసారా, వెళ్ళగొట్టారు పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు. గెట్ అవుట్ ఈ దేశం నుంచి. ఎందుకో తెలుసా? నువ్వు మాతో ఉండటానికి నువ్వు అనర్హుడవి. నువ్వెక్కడ, నువ్వు వేశ్య కొడుకువి, మేము సరిగ్గా పుట్టిన సంతానం. నీకు మాకు అనేది తేడా ఉంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అంటే ఆ పాపం వెతుక్కుంటూ టోబు దేశానికి వెళ్ళి అక్కడ అల్లరి జనం మధ్య, నిందల మధ్య, వేదన మధ్య, కన్నీటి మధ్య నివసిస్తుంటే దేవుడు ఎక్కడ చిచ్చు పెట్టాలో అక్కడ చిచ్చు పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి వెళ్ళగొట్టబడిన యోఫ్తానే కావాలట. ఈ రాత్రి ఎన్నిక లేని నువ్వు, అర్హత లేని నువ్వు, విడుదల లేని నువ్వు,
బలహీనమైన నువ్వు అనేక ప్రజల విడుదల కొరకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీ బంధువుల మధ్యలోనా, స్నేహితుల మధ్యలోనా, కుటుంబ సభ్యుల మధ్యలోనా, ఆప్తుల మధ్యలోనా, అనేకుల మధ్యలోనా ఈరోజు నీ స్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వే కావాలా. యోఫ్తాను వెతుక్కుంటూ వచ్చిన ఆ ప్రజలు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు ఈ రాత్రి. అది నీకు ప్రవచనం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలు, ఎంత అద్భుతం అండి. వీళ్ళు గెలవలేక అమ్మోనీయులతో అందరితో ఓడిపోయి ఇక మనతో కాదు, మనం పోదాం. ఎక్కడికి పోదామంటే ఎవరినైతే మనం వెళ్ళగొట్టామో ఆయన దగ్గరికి వెళ్దాం, ఎవరినైతే బయటికి గెంటేసామో ఆయన దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆయన వస్తేనే మనకి విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను గాయపరిచేవారు, నిన్ను హింస పెట్టేవారు, నిన్ను కాదన్న వారికి నువ్వే కావాలమ్మా, నువ్వే కావాలా, నువ్వే కావాలా. ఎందుకో తెలుసా, నిన్ను రిజెక్ట్ చేసిన రోజు నువ్వు కాదు ఏడ్చింది, దేవుడు ఏడ్చాడు. నిన్ను కాదన్న రోజు నీ జీవితాన్ని బట్టి దేవుడు కన్నీరు కార్చబడింది. నువ్వు అనుకుంటున్నావు నేను ఎంత వేదనతో ఉంటే నా వారు, నా ప్రియులు, నా స్నేహితులు, నా ఆప్తులు, నా బంధువులు, నా ప్రాణపిల్ల అన్నవారు కూడా నా స్థితిని చూసి ఈరోజు నన్ను వెళ్ళిపోమన్నారే, నన్ను కాదన్నారే, నన్ను విడిచిపెట్టారే అని బాధపడుతున్నావేమో. కానీ నిన్ను కాదన్నవారు ఆ రోజు అంటున్నప్పుడు నువ్వు ఒక్కడివి కాదు ఏడ్చింది. నీతో పాటు యేసయ్య అవమానపరచబడ్డాడు. ఎందుకో తెలుసా, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా నా దేవుని ప్రేమ గొప్పది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నా బిడ్డ జీవితంలో నేను మౌనంగా ఉండను. ఎవరు నా కుమార్తెని కాదన్నారు, ఎవరు నా కుమారులను కాదన్నారు, వారినే నేను పంపబోతున్నాను. ఈ రాత్రి నీకు ఇది శుభకరమైన ఆనవాలు దేవుడు కనపరుస్తున్నాడు. చూడండి, ఈ పెద్దలట ఎక్కడికి వచ్చారండి? గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు ఎక్కడికి పోయారు? టోబు దేశం. అది టోబు దేశానికి పాపం వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళగొడితే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? టోబు దేశానికి వెళ్ళి ఏమంటారు? నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. అయ్యా నువ్వు రావాలా, మాకు అధిపతిగా ఉండాలా. అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. చూసారా, అయ్యా నువ్వు రా, నువ్వు వస్తే మా అందరి మీద నిన్ను అధిపతిగా చేస్తాం. వేశ్య కుమారుడివి, ఇంట్లో ఉండటానికి, ఊర్లో ఉండటానికి, దేశంలో ఉండటానికి పనికిరాను ఉన్నట వీళ్ళకి అధిపతిగా అట కావాలట. ఈరోజు దేవుని బిడ్డ, ఎందుకు పనికిరాని నీ జీవితం? చాలామంది చెప్తుంటారు కదా, ఒకప్పుడు నా లైఫ్ ఎందుకు పనికిరాలేదని. ఈరోజు నా లైఫ్ని దేవుడు ఎట్లా బ్లెస్ చేశాడు. అమ్మా ఈ రాత్రి నా సహోదరుడా, నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటే తృణీకరించిన స్థలంలోనే దేవుడు ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. వెలివేయబడిన స్థలంలోనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని గ్రేట్నెస్ అది. వీళ్ళు పోయి అంటున్నారు టోబు దేశానికి వెళ్ళి, అయ్యా రావా, నువ్వు వచ్చి మాకు అధిపతివై ఉండు, మనం కలిసి ఎవరితో యుద్ధం చేద్దాం? అమ్మోనీయులతో. చదవండి అమ్మాట. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అయ్యా నా మీద పగబట్టారే, నన్ను వెళ్ళగొట్టారే, నన్ను ఎంతో బాధ పెట్టారే, ఇప్పుడు మీకు శ్రమ వచ్చిందని నేను కావాలా? చూసారా దేవుని బిడ్డలరా, నిన్ను గాయపరిచేవారు తప్పకుండా శ్రమ రాబోతుంది వారికి. మనం అనుకుంటామండి అసలు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? నీ జీవితాన్ని బలహీనపరిచే అపవాది, శోధకుడు, అబ్బబ్బబ్బ సాతాను నన్ను పీడిస్తున్నాడు, దేవుడు ఏం మౌనంగా ఉండడు. నీకు ఎవరు నిన్ను గాయపరుస్తున్నారో, ఏ కండిషన్లో నువ్వు ఉన్నావో ఖచ్చితంగా దాని మీద విజయం పొందే విధంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈయన అంటున్నాడు, ఆ రోజు నన్ను మీరు నిర్దాక్షిణ్యంగా, నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు మాతో ఉండొద్దు, అనర్హుడు అని నన్ను వెళ్ళగొట్టేశారు కదా, ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నేను కావాలా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, చదవండి. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి, అయ్యా బుద్ధి తక్కువ పని చేశాము, అందుకనే మీ దగ్గరికి మేము వచ్చాము. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు నిన్ను బాధ పెట్టిన వారు నీ యొద్దకు రాబోతున్నారు. ఆమె చెప్పండి. వచ్చేయమంటారు తెలుసా? అయ్యా తెలియక తెలిసి చేశాము, అయితే ఈరోజు నువ్వు మాకు కావాలా, ఈరోజు నువ్వు కావాలా. సహోదరి, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నువ్వు కావాలా దేవునికి. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నువ్వు కావాలా దేవునికి. నీ గుండెలో గాయం, నీ వేదన, నీ కన్నీరు, నీ భారం, నీ పోరాటం, నీ నింద, నీ అవమానముని నా దేవుడు అనుకుంటే ఘనతగా మార్చబోతున్నాడు. అవమానముని ఘనతగా మార్చే దేవుడు, అవమానమునికి బదులుగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఆయన. వాళ్ళు అంటున్నారు, అయ్యా వట్టిగా రావద్దయ్యా, అందుకే నీ దగ్గరకు వచ్చాం,
వచ్చి నువ్వు మా మధ్యలో ఏం చేయాలో తెలుసా? చదవండి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదువని యెఫ్తాతో అనిరి. నువ్వు వచ్చి మా పక్షంలో వాళ్ళతో యుద్ధం చేయను ఆయన, మా అందరి మీద నువ్వు అధికారం కాబోతున్నావు. అవుదు, దేవునికి స్తోత్రం. మా అందరి మీద, అందరు చెప్పండి, సోదరి అందరు చెప్పాలా? నువ్వు ఎవరికి అక్కర్లేదని బాధపడుతున్నావా? ఎవరు నేను ప్రేమించట్లేదని బాధపడుతున్నావా? నా అవసరత లేదని బాధపడుతున్నావా? అందరు నన్ను ఈ విధంగా చూస్తున్నారని బాధపడుతున్నావా? హోప్లెస్ కండిషన్లో ఉన్నావా? నీ పేదరికాన్ని బట్టి, నీ కుటుంబ దరిద్రతను బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ సమస్యలను బట్టి ఒకవేళ ప్రజలు నిన్ను చిన్నచూపు చూస్తున్నారా? నువ్వు అక్కర్లేదులే అని పెళ్ళికి ఫంక్షన్స్కి పిలవట్లేదా? అక్కర్లేదులే అని వారి కార్యక్రమాలకు నేను పిలవట్లేదా? కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, అక్కర్లేదు అన్న వాళ్ళు ఏమంటున్నారంటే అధికారిగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు రారాజైన దేవునికి కావాలా? నువ్వు మనుషులకు అక్కర్లే, నువ్వు దేవునికి కావాలా? ఎందుకో తెలుసా? మనుషులకి అక్కర్లేని వారే దేవునికి కావాలండి. ఎందుకో తెలుసా? మనుషులు పెడితే నిన్ను చిన్న స్థానంలో పెడతారు, కానీ దేవుడు మనుషులందరికీ నిన్ను పైకెత్తి పెట్టబోతున్నాడు. అంతే. నువ్వు చిన్న స్థానంలో ఉన్నావేమో, నువ్వు మిడిల్ క్లాస్లో ఉన్నావేమో, ఒకవేళ నీ స్పిరిచువల్ స్టాండర్డ్ తక్కువ ఉందేమో, కానీ దేవుడు నిన్ను అధికారిగా చేయబోతున్నాడు. ఆ రాజు నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. అంతే. ఈరోజు నీ వద్దకు అలాంటి వారు వచ్చి రా అంటారు. ఏమంటారండి? ఇప్పుడు యోఫ్తాను, రావా? ఎక్కడ రావాలట? రా, నువ్వు రావాలయ్యా. నువ్వు వస్తేనే శత్రువుతో యుద్ధం. నువ్వు యుద్ధం చేస్తే మా అందరికీ కూడా నువ్వే అధిపతివి. ఏం ఛాన్స్ అండి యోఫ్తా జీవితంలో. దేవుని బిడ్డ, నీకు మనుషులు ఛాన్స్ ఇవ్వాలని కోరుకోకు, దేవుడు ఛాన్స్ ఇవ్వాలని కోరుకో. మనుషులు ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోతుంది. పదవులైనా, ఏదైనా, ఉద్యోగాలైనా, ఒకవేళ సంఘాల్లోనైనా ఒక పొజిషన్ అయినా దేవుడే ఛాన్స్ ఇస్తే అది స్థిరపరచబడబోతున్నది. అందుకని దేవుడు ఛాన్స్ ఇచ్చే వరకు యోఫ్తా వెయిట్ చేశాడు. అక్కడ ఎదురు చూశాడండి. ఏడ్చుండొచ్చు కదా, ఎందుకయ్యా నా తల్లి వేశ్య, నా తండ్రి ఇంటి వారు వెళ్ళగొట్టారు, ఈరోజు నా జీవితం ఏంటి? ఊరిలో నుంచి వెలివేయబడిన ఇక్కడికి వస్తే అల్లరి జనముతో బ్రతుకుతున్నాను, ఎందుకయ్యా ఈ జీవితం అని ఏడ్చిన యోఫ్తా కన్నీరు చూసిన దేవుడు, లేదు, నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో అక్కడే నేను నిలబెట్టబోతున్నాను. అక్కడే మనం అనుకుంటామండి, వేరే దేశానికి పోయి, ఇంకో దేశానికి పోయి ఏముందండి ఘనత? ఎక్కడికో పోయి, ఎక్కడ కాదండి, ఏ ఊరికి, వేరే ఊరికి పోయి. ఎందుకంటే ఆ ఊరికి, ఏ ఊరిలో నీకు అన్యాయం జరిగిందో, ఏ ఊరిలో నీకు వేదన, ఏ ఊరిలో తలదించుకున్నావు, ఏ మనుషుల మధ్య సిగ్గుపరచబడ్డావు, ఏ బంధువుల మధ్యలో నువ్వు అవమానపరచబడ్డావు, అక్కడనే తలెత్తే దేవుడు అండి ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడెత్తితేనే దేవునికి ఘనత. ఎక్కడో అమెరికాకు పోయి బాగున్నావు అంటే కాదు, ఇండియాలో ఉండి ఏ ప్రజల మధ్య నువ్వు తృణీకరించబడ్డావు ఆ ప్రజల మధ్యలోనే వాళ్ళకే నువ్వు తలగా ఉండాలా, పైవాడిగా ఉండాలా, ఇచ్చేవాడిగా ఉండాలా, బ్లెస్సడ్గా ఉండాలా. ఎందుకో తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మన జీవితం. ఎన్నోసార్లు అనుకుంటాం మనం, ఎందుకు పనికిరాని జీవితం నాది, ఏటని వెళ్ళిపోతే బాగుంటుంది. లేదు దేవుని బిడ్డ, పనికిరాని నీ వలన ఎంత ప్రయోజనం ఉంది తెలుసా? దేవునికి, మనుషులకి పనికిరానోడివి, పనికిరాని దానివి, కానీ దేవునికి మాత్రం ప్రయోజనం ఉంది. అందుకనే నిన్ను తృణీకరించు వారు, చక్కటి వాగ్దానం ఉంటుంది, నీ ఎదుటికొచ్చి సాగిల పడబోతున్నారు. ఆమేన్. నిన్ను తృణీకరించు వారందరూ నీ ఎదుటికొచ్చి సాగిల పడబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి ఈ మాట. అందుకని మీరు ఎవ్వరు వర్రీ కావద్దు. ఒకవేళ మీ జీవితంలో మారా, వేదన, దుఃఖము, భయము, పోరాటాలు, సమస్యలు, శత్రు పోరాటాలు ఉన్నాయేమో. మా జీవితంలో చాలా ఫేస్ చేసామండి అవన్నీ. కానీ ఒకటి మాత్రం మా జీవితంలో తెలుసు మాకు, ఎవరు మమ్మల్ని తొక్కాలని చూసినా, ఎవరు గెంటేయాలని చూసినా, ఎవరు కాదన్నా దేవుడు మాత్రం మాకు ఛాన్స్ ఇస్తాడంతే. ఎందుకంటే దేవునికి తెలుసు నువ్వేంటో, దేవునికి తెలుసు, నీ కన్నీరు దేవునికి తెలుసు, నీ దుఃఖము దేవునికి తెలుసు, నీ వేదన దేవునికి తెలుసు. యోఫ్తాని వాళ్ళు కాదన్నారు, కానీ దేవుడు కాదనలేదు. నిన్నెవ్వరు కాదంటారు, కానీ దేవుడు మాత్రం కాదన్నాడు. అందుకని వీళ్ళు అంటున్నారు, రాయ్యా వచ్చి నువ్వేం చేయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి దిక్కులేదుగా, ఆదుకునే నాదుడు లేదు. ఇప్పుడు దిక్కెవరంటే యోఫ్తానే. ఆమె నేను చెప్పాలా? దిక్కెవరంటే
యోఫ్తానే. దేవుని బిడ్డలారా, దిక్కు లేకుండా చూడండి, భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని వెళ్ళగొట్టారు. నువ్వు వేస్ట్, ఎవరికి చెప్పుకుంటా పో, దిక్కున్న చోట అన్నారు. కానీ ఇప్పుడు దిక్కు ఎవరండి? యోఫ్తా. నీ జీవితాన్ని కూడా అంత శ్రేష్టమైన జీవితం నీది. వేశ్య కుమారుడు కానీ పరాక్రమశాలి. ఆయనకున్న బలాన్ని బట్టి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కానీ వెళ్ళగొట్టారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇది ట్రీట్ ఏంటంటే, వెళ్ళండి, మీరు వెళ్ళగొట్టిన వ్యక్తిని తెచ్చుకోపోండి, అప్పుడే మీకు శత్రుపై జయం ఇవ్వబోతున్నా. వాళ్ళకి ఆలోచన కలగజేశాడు దేవుడు. వింటున్నారా? ఈ రాత్రి అక్కడ యోఫ్తా అంటుంటే ఏమంటారు? చదవండి దాన్ని, నెక్స్ట్ వచనం. అందుకు యోఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదన యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, అయ్యా మీరు ఇలా నమ్మొచ్చు, అసలు మరి నమ్మాలో నమ్మొద్దో తెలియదు అంటే, మీరు నన్ను తీసుకుపోయి నేను యుద్ధం చేసి గెలిస్తే నేను ప్రధాని అవుతానా? చదవండి. గిలాదు పెద్దలు ఏమన్నారండి? నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. నిశ్చయముగా నీ మాట చొప్పున మేము చేస్తాం. అసలు నువ్వు కాదన్నోళ్ళు. యెహోవా మన యుబయుల మధ్య సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. చూసారా? నిశ్చయంగా నీ మాట ఇస్తున్నాం కదా, మేము మాట తప్పం. ఇక ఖచ్చితంగా నువ్వు మాకు ఎవరివి? అధికారివే. దేవుడే మన మధ్యలో సాక్షి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప జీవితం అండి యెఫ్తా జీవితం. అందుకనే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఆయన నిలబడితే దేవుడు వింటాడు. వీళ్ళకి అర్థమైంది, మనం అంత సున్నా, మనం జీరో లెవెల్కి వెళ్ళిపోయాం. దేవుని బిడ్డ, నీ చుట్టూ ఉన్నవారికి అర్థమయ్యే రీతిలో దేవుడు చెయ్యబోతున్నాడు ట్రీట్. ఆయన ట్రీట్ ఇచ్చేదాకా మనం మౌనంగా ఉండాలా ఎవరి విషయంలోనైనా. ఎందుకంటే నీకు ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, నిన్ను తృణీకరించే వారికి ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు. ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది నీ దేవుడు ఎవరో. మీరు ఏ విషయంలో కృంగిపోవద్దు దేవుని బిడ్డారు. అప్పుడు యెఫ్తా ఏం చేశాడట? కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చూసారా? వెళ్ళగానే వాళ్ళు ఎట్లా నియమించారండి? పెద్ద అధిపతిగా నియమించారట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పనికి రానోడు పో అన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాయనా నువ్వు తప్ప దిక్కు లేదని ఆయన అధిపతిగా నియమించిన తర్వాత ఏం చేశాడట యెఫ్తా? అక్కడ రాయబడింది, మిస్పాలో దేవుని సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి సన్నిహితంగా ఉన్నవాడు యెఫ్తా, దేవునితో గడుపుతున్నవాడు. ఆయన దేవునికట తన సంగతి అంతా మిస్పాలో వినిపిస్తూ ఉన్నాడట. అయ్యా హెచ్చించేవాడు నువ్వే కదా, ఆశీర్వదించేవాడు ఆయనే కదండి. కొంతమంది నువ్వు ఏదో చేయాలనుకుంటే కాలేవు. నీ వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, నీ ప్రమోషన్స్, నీ జాబ్స్, నీ పిల్లల సెటిల్మెంట్, నీ కుటుంబం, నీ ఫైనాన్షియల్, ఈరోజు జీరో లెవెల్లో ఉన్నా నా ప్రభు అంటున్నాడు నువ్వేం చేసినా ఫలితం కాదు. కానీ ఆయన దేవుని కదా చెప్తున్నాడట, తన సంగతి అంతా వివరిస్తున్నాడట. అయ్యా నేను ఎక్కడి నుండి వచ్చానో, నన్ను ఎలా చేశారో వీళ్ళు చూశారు. అయితే నేను ఇప్పుడు రక్షకుడు లెక్క రక్షించడానికి నేను వెళ్తున్నాను. నా వేదనంతా నీ పాదాల చెంత కుమ్మరిస్తున్నాను. తన సంగతి అంతా దేవునితో చెప్పుకుంటున్నాడండి. అంటే తన జీవితంలో ఒక మంచి అనుభవం ఉంది. ఎప్పుడు ఏ స్థితిలోనైనా దేవునితో గడిపే స్థితి కలిగి ఉన్నవాడు యెఫ్తా. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మనుషులకు చెప్పకు, ఎవరు నీకు న్యాయము చేయరు. నిన్ను బాధ పెట్టేవారి దగ్గర ఇంకా చులకన కాకు, గాయపరిచేవారి దగ్గర చులకన కాకు. ఇప్పుడు కుటుంబాల్లో చులకనైపోయాడు, ఊరిలో చులకనైపోయాడు, అల్లరి జనం మధ్య జీవిస్తున్న ఈయనకి దేవుడు ఒక మంచి శుభసూచకమైన అద్భుతమైనటువంటి ఇదిగా పంపుతున్నాడండి. తృణీకరించారా? తెప్పండి నా కుమారుణ్ణి. తెచ్చి మామూలు వ్యక్తిగా పెడుతున్నారా? మీ అందరికీ అధిపతి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా? నీ ఆశీర్వాదాన్ని నిరూపించే సమయం దగ్గర పడింది. నీ ఆశీర్వాదాన్ని దేవుడు నిరూపించబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని సెలెక్ట్ చేసి మనుషుల దగ్గర నిలబెట్టబోతున్నాడు నిన్న ఆయన. కానీ ఒక్కటే నువ్వు చేయాల్సింది, వేదనలో, బాధలో, కష్టంలో, దుఃఖంలో ఒంటరిగా వెళ్ళిపోయిన ఆయన, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవునితో చెప్పుకున్న అనుభవం, దేవునితో మాట్లాడిన అనుభవం. ఈరోజు యవన కుమార్తె, యవన కుమారుడా, సహోదరి, సహోదరుడా, నీ స్థితి ఎట్లుంది?
నీ పరిస్థితులు ఎట్లున్నాయి? ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారు? ఎవరు నిన్ను గాయపరుస్తున్నారు? ఎవరు నిన్ను ఒంటరిగా చేశారు? ఎవరు నీకు దూరం అయిపోయారు? ఎవరి ఎదుట నీ జీవితం విలువలేని జీవితం అయింది. నీకు విలువలేని జీవితం. కానీ దేవుడు ఎలాంటి విలువ ఇచ్చాడండి? ఒక కుటుంబానికి కొంతమంది పెద్దలకి విలువ లేదేమో, కానీ ఇశ్రాయేలులందరికీ అధిపతిగా మారిపోయాడు యోఫ్తా. ఆ ప్రజలకే అధిపతి. ఇప్పుడు జీవితంలో కృంగిన స్థితిలో, వేదన స్థితిలో, భారభరితమైన స్థితిలో నిజంగా భారము అదొకలాంటి చెప్పుకోలేని దుఃఖంతో ఉన్నవారు ఈ స్థలంలో ఉన్నవారు. అందుకని అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుడు కొన్ని వర్తమానాలు రిలీజ్ చేస్తున్నప్పుడు మాకు అర్థం కాదు, మీ హృదయ స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితి మార్చటం దేవునికి ఎంత క్షణం పట్టదు. నిన్ను కాదన్నోళ్ళని, నువ్వు వద్దన్నోళ్ళని, దీన్ని సిగ్గుపరిచిన వారినే నీ ముందు నిలబెట్టగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీ జీవితంలో క్రీస్తుకు చోటిస్తే చాలు. ప్రతి క్షణం ఆయనతో సంబంధం కలిగి ఉంటే చాలు. ఒకవేళ నీ లైఫ్లో ఏదైనా లేట్ అవుతుంటే వెయిటింగ్ చేయాలి. చెప్పండి అందరూ. చూడండి, మీరు ఎప్పుడైనా గొంగళి పురుగును చూసారా? చెట్ల మీద పాకుతూ ఉంటుంది. గొంగళి పురుగుకున్నటువంటి భయంకరం ఏంటంటే దాన్ని చూస్తే మనం చీ అని పడేస్తాం. వర్షాకాలంలో ఎక్కడ చూసిన పొలాల్లో చెట్ల మీద ఉండి తింటానే ఉంటుంది. గొంగళి పురుగు కూడా ఒక ప్రార్థన చేస్తట, అయ్యా ఎన్ని రోజులు అయ్యాయి చీడ బ్రతుకు, చెట్లన్నీ పాడు చేసి అన్ని పాడు చేసే బ్రతుకు. గొంగళి పురుగుని ఎవరైనా ఫోటో తీస్తారండి? గొంగళి పురుగుని చూసి ఎంత బాగుందో అని ఇట్లా అంటారా? గొంగళి పురుగుని చూసి చీదరించుకొని వారి భూమి మీద ఎవరు ఉండరు. అట్లనే గొంగళి పురుగు ఒకరోజు తింటా ఉందంట. ఆకు మీద పడి తింటుంటే ఒక చక్కటి పావురం వచ్చిందట. అందమైన పావురం వచ్చి అంటుందంట, ఎన్ని రోజులు తింటావు ఈ ఆకులు, చీని బ్రతుకు పాడుగాను, వేస్ట్ ధనం ఉన్నట్టున్నావు, చెట్లన్నీ పాడు చేస్తున్నావు, పచ్చని చెట్టుని మొత్తం అన్నీ రంధ్రాలు చేసావు, నీ బ్రతికి ఇంతేనా, అయ్యో ఇంతేనా అంటుందంట. పాప మా మాటలకి ఇంకా కృంగిపోయి ఏడుస్తుందట. ఎవరు? గొంగళి పురుగు. ఎందుకయ్యా నన్ను ఎట్లా సృష్టించావు, నా బ్రతికి ఏంటయ్యా, అందరు చీచి చీచి అంటున్నారు. ఆ పావురం ఎంత అందంగా ఉంది, మిగతా ఎంత అందంగా ఉంది, నా బ్రతికేంటి? దేవుని బిడ్డలరా, ఈ గొంగళి పురుగు మొర్ర పెడుతుంటే దేవుడు అన్నారు, వెయిట్ చేయి, నీకు ఒక టైం రాబోతుంది, వెయిట్ చేయి, నీ దశని మార్చే సమయం రాబోతుంది, వెయిట్ చేయి, నీ చీకటి, నీ నీ వేదన మారే దినాలు రాబోతున్నాయి. వెయిట్ చేస్తుంది. ఈ పావురం తిరుగుతుంది, వెయిట్ చేస్తుంది. ఒకరోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తుందట. గొంగళి పురుగు ఒక దశ దాల్చిందండి. వింటున్నారా? అది సమయం వచ్చాక అది ఓపెన్ అయిపోయి ఏమైందండి? అందమైన పంచరంగుల సీతాకొక చిలుకగా మారిపోయింది. ఎవరు? గొంగళి పురుగు రూపం మార్చుకుంది సీతాకొక చిలుక. దేవుడు అన్నాడు కదా, వెయిట్ చేయమంటే వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. దానికి ఒక టైం వచ్చింది, అది దాల్చింది, ఓపెన్ అయింది, పంచరంగుల సీతాకొక చిలుక. ఇవి కాగుతలేదు, అన్ని చెట్లకి కాయలు పువ్వుల మీద పోయి అప్పుడు జనాలంతా సీతాకొక చిలుక సీతాకొక చిలుక సీతాకొక చిలుక. ఇంతకుముందు ఏంటది చెప్పండి? గొంగళి పురుగు. ఇప్పుడు చెట్టు మీద వాళ్తే మందు కొట్టేవాళ్ళు. ఇప్పుడేంటి? ఆ పువ్వుకే అందం, ఆ చెట్టుకే అందం, ఆ ఫ్రూట్కే అందం. ఈ పావురం వచ్చిందంటే ఎక్కడుంది ఈ పురుగు, చచ్చిపోయిందా బతికిందా అని. ఎక్కడా అంటే అక్కడెక్కడ చూస్తావు, ఇక్కడ చూడని ఒక అందమైన చెట్టు దగ్గర కూర్చొని మీ పువ్వు మీద వాళ్ళు చూస్తుందంటే ఈ పావురం అంటుందంటే ఏంటి, ఎవరు నువ్వంటే గొంగళి పురుగు. గొంగళి పురుగు నన్ను చులకనగా చేసావు కదా, అయితే నేను కన్నీరు గారిస్తే నా దేవుడు విని నన్ను ఆశీర్వదించి నన్ను ఒక అందమైన సీతాకొక చిలుకగా చేశాడు. నేను ఇప్పుడు పంచరంగుల సీతాకొక చిలుక. నీకన్నా తెల్ల రంగు ఉంది కానీ నాకెన్ని రంగులో. ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలు నా వెంట పడుతున్నారు. ఎందుకంటే పురుగు లాంటి నా బ్రతుకుని దేవుడు అందంగా మార్చేశాడు. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని అందంగా మార్చబోతున్నాడు యేసయ్య. నీ కుటుంబం ఈరోజు ఏ స్థితిలో అందంగా మార్చబోతున్నాడు యేసయ్య. నీ యవ్వన భవిష్యత్తుని అందంగా మార్చబోతున్నాడు. నీ సేవా జీవితాన్ని దేవుడు అందంగా మార్చబోతున్నాడు. బాధపడకు కదండి. ఈరోజు బిడ్డలు లేరని జీవితంలో అలిసిపోయి అన్న చూడండి, పెనిన్న తిట్లకి పరిగెత్తుకుంటూ మందిరంలో ఏడ్చిందండి. ఆమె ఏడుపు విన్నాడు దేవుడు, ఆమె కన్నీరు చూశాడు దేవుడు. చూసి ఒకటే మాట దైవజనులు అన్నాడు,
అమ్మా నువ్వు కోరుకున్నది నీకు దయచేయునుగాక. వేదనతో నిందతో మందిరంలోకి వచ్చింది, దేవుని వాక్కుతో వెళ్ళింది. కన్నదండి కనక ఒక కుమారుణ్ణి, ప్రపంచాన్ని గడగడలాడించే ప్రవక్తని కన్నదంతే. ఎవరిని కన్నది అనుకుంటున్నారు? సమూయేలుని కన్నది. పెనిన్నకు పుట్టుండొచ్చు డజను, కానీ వెయిటింగ్లో, కష్టంలో, దుఃఖములో, వేదనలో దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించిన ఆమె జీవితంలో పుట్టక ఇచ్చాడండి దేవుడు. అభిషక్తుని బయటికి తీసుకొచ్చాడు. అద్భుతం. అసలు ఏంటంటే ఊరిలోకి వస్తుంటే అందరూ అయ్యా సమాధానంతో వస్తున్నావా అని గడగడ రాజులని పట్టాభిషేకం చేసే అభిషక్తులని, ప్రవక్తని తన గర్భములో నుంచి కంటానికి హన్నా కన్నీటికి జవాబిచ్చి ఆమెని గణపరిచిన దేవుడే ఈ రాత్రి అంటున్నాడు, నేను నిన్ను గణపరచబోతున్నాను. వింటున్నారా? మళ్ళీ అట్లాంటి పిల్లల్ని కన్నదా? కాదు, ఒక్కడిని కన్నది. మిగతా తర్వాత 5 పుట్టారనుకోండి. కానీ ఆమె వెయిటింగ్లో చూసారా? ఆమె వేదనలో చూసారా? ఆమె దుఃఖంలో చూసారా? ఆమె వెయిట్ చేసిన ఆ భారమైన స్థితి చూసారా? ఈరోజు నువ్వు వెయిట్ చేస్తున్నావేమో. చిచ్చి పిల్లలు లేదానా అని తిడుతుంది పక్కనుండే, గొడ్రాల అంటుంది ఆమె. ఎంతమంది ఎన్నన్నారు? కానీ తన దుఃఖముని వెళ్ళబుచ్చింది దేవుని పాదాల చెంత. యొఫ్తా తన దుఃఖముని వెళ్ళబుచ్చాడు దేవుని చెంత. అయితే వారు గనులుగా ఎంచబడ్డారండి. ఈరోజు నీ దుఃఖముని దేవుని ఎదుట వెళ్ళబుచ్చితే, నువ్వు దేవుని దగ్గర వెయిట్ చేస్తే, దేవుడు నీ కన్నీటికి ఒక ప్రత్యేకమైన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అది ఎవ్వరు కూడా నీకు ఇవ్వని శ్రేష్టమైన బిడ్డగా నేను లేవనెత్తబోతున్నాడు. అందుకని రాత్రి మనుషుల వైపు చూడకు, లోకం వైపు చూడకు, రాజుల వైపు చూడకు, అధికారుల వైపు చూడకు, బంధువుల వైపు చూడకు, స్నేహితుల వైపు చూడకు. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. ఎందుకంటే నీ సమయం వచ్చింది, నీ టైం వచ్చింది. దేవుడు నేను లేవనెత్తబోతున్నాడా? దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. నీ సేవను లేవనెత్తబోతున్నాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు, నీ సంఘాన్ని లేవనెత్తబోతున్నాడు. నీ మారాన్ని మధురముగా చేసి అందరూ నిన్ను స్వీట్గా చూసే బిడ్డగా లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈరోజు చేదుగా ఉందా బ్రతుకు? దుఃఖముతో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నా కుమార్తె, నా కుమారుడా, యోఫ్తాకిచ్చిన కృపని, ప్రేమని, హన్నా మీద చూపించిన కృపని నీకు నేను ఇవ్వబోతున్నాను. ధైర్యం తెచ్చుకుంటావు ఈ రాత్రి. ఒకవేళ ఇప్పటి వరకు మారు మనసు పొందిన రక్షణ లేని వారు ఉంటే ఈ రాత్రి ఎవరి వైపు చూడక నీ హృదయాన్ని, జీవితాన్ని యేసుకివ్వు. ఒకవేళ క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాలు ఈ వెయిటింగ్ అనుకుంటున్నావా? అయితే నీ యొద్దకే ఆశీర్వాదం వెతుక్కుంటూ రాబోతుంది, నీ యొద్దకే కృప వెతుక్కుంటూ రాబోతుంది, నీ యొద్దకే దేవుని వెతుక్కుంటూ రాబోతున్నాడు. నీ యొద్దకే ఒక అధికారి పోస్ట్ నీ యొద్దకు రాబోతుంది. పోస్ట్ కావాలన్న వాళ్ళు ఎవరి చుట్టూ తిరక్కండి. పోస్ట్ కావాలంటే యోఫ్తా లెక్క దేవుని దగ్గర వెయిట్ చేయండి. అధికారులే వచ్చి నీకే ఇస్తాం ఈ పోస్టు, నువ్వే కావాలి మాకు, నువ్వే ఉండాలి మాకని నేను సెలెక్ట్ చేసుకునే దినాలు రాబోతున్నాయి. ఈ మాట రెసి పెట్టుకొని లేచి నిలబడదాం. తండ్రి, ఎంతమంది ఈరోజు వర్తమానం విన్నారు? వారి హృదయాల్లో నీ కార్యం జరిగిందయ్యా, వారి మనస్సుల్లో నీ కార్యాన్ని జరిగించావయ్యా. మేము నమ్ముతున్నాం ప్రభా. ఈరోజు వారి దుఃఖ దినములను సమాప్తం చేసి నీ వాక్యపు వెలుగులో వారిని స్థిరపరిచి వారిని కోరిన రేవుకు వారిని నడిపించబోతున్నావు. ఈ వర్తమానం మా కొరకు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.